పొద్దుగాల కస్టమర్ నాకు ఇష్యూ అయింది, చిన్న ఇష్యూ అయింది. ఏంటంటే కస్టమర్ లొకేషన్ తప్పు పెట్టిండు. ఇటు సైడ్ అటు సైడ్ వెళ్ళొచ్చు. ఆహా, మెట్లున్నాయి ఆడ, బండి ఏడ పడుతుంది. రైట్, వచ్చింది ఫస్ట్ది అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ వచ్చేసి గుడ్డి మార్కపూర్ పూల మార్కెట్లో ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ఈరోజు వచ్చేసి మనం ఓలా ఊబర్ 2 ఆన్ చేసినాం. కాకపోతే ఊబర్లో ఫస్ట్ రైడ్ వచ్చింది. సైనిక్పూర్ నుంచి మ్యారడ్పల్లి పడ్డది. పోయి కస్టమర్ని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ రైడ్ మీదే అన్న. ఉంది. పొద్దుగాల కస్టమర్ నాకు ఇష్యూ అయింది, చిన్న ఇష్యూ అయింది. ఏంటంటే కస్టమర్ లొకేషన్ తప్పు పెట్టిండు. సైనిక్పూర్ నుంచి ఎక్కించుకొని వచ్చిన ప్యారడైజ్ కానీ లొకేషన్ పెట్టిండు. లొకేషన్ పెట్టేసి నేను ప్యారడైజ్ పోతుంటే ఆ రూట్ ఎందుకు వెళ్తున్నావు, ఆ రూట్ కాదు కదా అంటాడు. లేదన్నా ఇదే రూట్ చూపిస్తుంది నాకు అని చెప్పిన. అడిగి పోయిన తర్వాత అది కాదా అని చెప్పి చెక్ చేసిండు. బై మిస్టేక్ వచ్చినట్టుంది, ఇక్కడ కాదు, అమీర్పేట ఎస్ఆర్ నగర్కి వెళ్ళాలి అని చెప్పిండు. సరే అన్న మరి వెళ్తా, నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే ఎక్స్ట్రా అవుతాయి అని చెప్పిన. ఎంత అయితే అని అడిగిండు. 7 కిలోమీటర్స్ ఉంది. 7 కిలోమీటర్స్కి 80 రూపీస్ చెప్పిన. అది కరెక్టా కాదా నాకైతే తెలియదు. నాకైతే కిలోమీటర్ 10 రూపాయలు లెక్క తీసుకుందాం అనుకున్నా. రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. ఒక్క నిమిషం ఆగలేకపోతారు వచ్చేదాకా. ఇట్లా పడి జస్ట్ 2 మినిట్స్ కూడా కాలే, మళ్ళీ పడ్డది. పికప్కి 1.5 పోవాలంట, నా వల్ల కాదు. అక్కడికి సైనిక్పురం నుంచి ఆడి వరకు 80 రూపీస్ అయింది. ఆ నుంచి ఇప్పుడు ఈడి దాకా 7 కిలోమీటర్స్కి 80, మొత్తం 160 ఇచ్చిండు. 160 సక్సెస్ఫుల్. ఓటీపీ మ్యామ్ 5401 9. ఓకే, ఇటు సైడ్ అటు సైడ్ వెళ్ళొచ్చు. 47 మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే అప్పుడప్పుడు గల్లీ ఏడో తిప్పుతూ ఉంటుంది. మంచి రోడ్లు ఉన్నప్పుడు చూపెట్టచ్చు కదా. మధ్యనమ్మ అప్పటి నుంచి లెఫ్ట్ రైట్ అమ్మా. ఇటు నెక్స్ట్ రైట్. అది ఈ గల్లెగా చూపిస్తుంది. తవ్వుందా ఇటు చూపిస్తుంది. మదిరమ్మ బండి పట్టి. ఆహా, మెట్లున్నాయి ఆడ, బండి ఏడ పడుతుంది. అందుకే గూగుల్ మ్యాప్స్ అంటే కోపం వస్తుంది నాకు. ఇప్పుడు మొత్తం రివర్స్ పోవాలనా? మా గూగుల్ మ్యాప్ రాళ్ళు పెట్టిరా, బండి దాకిందేమో అనుకున్నా. తాకింది బండికి లైట్గా. సరే పోతే బండి తిప్పుదామంటే స్థలమే లేదు. తొక్కలో గూగుల్ మ్యాప్ అప్పుడప్పుడు మస్తు కోపం తెప్పిస్తుంది. అప్పటికే అనుకుంటూనే ఉన్నా గూగుల్ మ్యాప్ అదే గిరి చిన్న గల్లెకి చూపిస్తుంది, అసలు తవ్వుందా అని. తను గూగుల్ మ్యాప్ చాలా మామూలు చేస్తుంది. అన్న ఓటీపీ అన్న 5915. ఎక్కడా అన్న? ఓకేనా? $29 అన్న. థ్యాంక్ యూ అన్న. ఓటీపీ అన్న వేసుకొచ్చిన మా రైట్ హ్యాండ్ 66 అన్న. 66. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న అది డెలివరీ బాయ్ శ్రీను అని ఉంటుంది అన్న.
అది మా దాంట్లో రావట్లేదు. శ్రీను అని కొడితే సోను అని వస్తుంది. రైట్, వచ్చింది అన్న ఫస్ట్ది. అన్న థ్యాంక్ యూ అన్న. అన్నా నేను అన్న కనిపిస్తా అన్న. రీసెంట్గా స్టార్ట్ చేసినాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. 9021 ఎక్కడ? 46 అన్న. థ్యాంక్ యూ. యూసఫ్ ఖాన్. మీరేనా? మీ నంబర్ కనిపించలేదు, మీ నంబర్ కనెక్ట్ అవ్వట్లేదు. ఓటీపీ అర్థం కాలే. మే 3677. 75. పక్కా చల్తేనా? థ్యాంక్ యూ. మీరేనా? అవునా? चाय अभी ना कौन ना आप पीते हैं? हाँ आप पी ले तो मजा आता. ठीक है అన్న చదువుదాం అంటాడు. మనకేమో హిందీ రాదు, వచ్చే సగం సగం హిందీ తోటి మేనేజ్ చేయలేక వస్తున్నా. మీరు తాగుతా అంటే ఆగుదాం, మీరు తాగుతా అంటే తాగడం అలా నేను ఆగుతా అని చెప్దాం అనుకున్నా, కానీ ఏదో చెప్పేసిన. ఇది ఆఫ్ చేద్దాం. 45 అన్న. చేంజ్ చేయవన్నా? థ్యాంక్ యూ అన్న. అన్నకు 5 స్టార్ రేటింగ్. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఇన్ని రోజుల నుంచి ర్యాపిడో ఓలా ఊబర్ చేస్తున్నా, ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఒక ఛాయ్ తాగుతావా అనలేదు. కానీ ఫస్ట్ టైం ఈ అన్న మాత్రం ఛాయ్ తాగినాకనే పోదామని చెప్పేసి కావాలనే ఆపి ఛాయ్ తాగిపించి తీసుకొని వచ్చేయండి ఇప్పుడు దాకా. మనం ప్రజెంట్ వచ్చేసి గుడ్డి మార్కపూర్ పూల మార్కెట్లో ఉన్నాం. ఈ నుంచి రైడ్ పడ్డది నాగారంకి 28 కిలోమీటర్స్. 28 కిలోమీటర్స్ చూపిస్తుంది. 280 290 చిల్లర పడ్డది. కాకపోతే ఏంటంటే కస్టమర్ ఇక్కడ లేరు. హైలైట్ ఏంటంటే ఈ పూలు కూడా ఇగో ఈ కవర్లో కనిపిస్తున్న పూలన్నీ నేనే పోయి లోపలికి పోయి ఏమంటారు తీసుకొని వచ్చిన. కస్టమర్ ఆల్రెడీ ఫోన్ చేసి పెడితే తీసుకోవడానికి మనకేం ప్రాబ్లం లేదు. కాకపోతే నన్నే దొలాడుకొని మొత్తం బేరం మాట్లాడి తీసుకొని రమ్మన్నది. కాకపోతే ఇందులో ఆఫర్ ఏంటంటే మనకు 280 రూపీస్ 290 చూపించింది నాకు. మేడం ఏమన్నదంటే ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా, కొంచెం తీసుకురండి నాకు అన్నది. అదైతే ఎట్లా ఇంటికి పోతావా, 100 ఎక్కువ వస్తున్నాయి, ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అటు నుంచి అటు. 28 కిలోమీటర్స్ ఉంది చక్క ఇటు నుంచి ఇంటికే. ఇక ఆశపడ్డా, యాక్సెప్ట్ చేసిన, మ్యాప్ ఆన్ చేసిన. 1 hour 10 minutes చూపిస్తుంది. ఈ నుంచి 4:30 వరకు మనం నాగారం ఉంటామంట. ఇప్పుడు వచ్చేసి ఓలాలో రైడ్ పడ్డది సైనిక్పూరికి అంట. ఈ నుంచి 1 hour పడ్డది. మేడం ఓటీపీ 4377. ఎక్కండి మేడం. ఓకేనా? 188 మేడం. చేయండి. అదే ఇట్లా వెళ్ళొచ్చు కదా మేడం మళ్ళా సైనిక్పూర్కి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎక్కడ లేని అద్భుతాలన్నీ అలా నాకే జరుగుతున్నాయి. ఏంటంటే ఫస్ట్ ఒక 2-3 కలిసిర్రు. బ్రో యూట్యూబర్ అంటే అవునా అన్న, కొత్తగా స్టార్ట్ చేసిన అని చెప్పిన. వాళ్ళు ఏం చేసిరంటే సరే బ్రో అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకురు మన ఛానల్ని.
మా తర్వాత ఒక అన్న కలిసిండు. ఆ అన్న అయితే నేను నిజంగా చెప్తున్నా, నేను ఇన్ని రోజుల నుంచి రైడ్ చేస్తున్నా కానీ నాకు ఇట్లాంటి ఒక కస్టమర్ మాత్రం ఇంతవరకు ఎప్పుడు దొరకలేదు. ఆ అన్న ఏంటంటే పోగానే ఫస్ట్ చాయ్ తాగిన తర్వాత బయలుదేరదాం బ్రో అన్నాడు. అప్పటికే నేను ఇంటికాంచి బయలుదేరినప్పుడు ఇంటికాడ చాయ్ తాగి కొంచెం పులిహోర తినొచ్చిన. అప్పుడు తిని తాగి వచ్చిన అంటే బయటకు వచ్చినాక అసలు ఎక్కడ ఆగలేదు, ఏం చేయలేదు. ఆ అన్న చాయ్ తాగిపించిండు, కొంచెం ఎనర్జీ వచ్చింది. ఆ అన్నను డ్రాప్ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఈ కస్టమర్ ఏంటంటే పువ్వులు నన్నే ఏరుకొని కొనుక్కొని తీసుకొని రమ్మన్నది. ఈ కస్టమర్ హైలైట్, కాకపోతే ఎక్స్ట్రా డబ్బులు వస్తా అన్నాయి. ఇంకోటి ఇందులో ఏంటంటే ఇది మన ఇంటికి వస్తాం కాబట్టి అని చెప్పేసి దీన్ని తీసుకురావాల్సి వచ్చింది. హైలైట్ ఏంటంటే ఈ రైడ్తో ఇప్పుడు ఊబర్తో పాటు ఓలా కూడా తీసుకొని వచ్చిన కస్టమర్ని. ఇది 188 రూపీస్ వచ్చినాయి. 188 ప్లస్ ఒక 400 అనుకో, మొత్తం 600, 50 రూపీస్ తక్కువ, అంటే 550 రూపీస్ మేము వస్తాం ఈ ఒక్క రైడ్కి. అమ్మ కస్టమర్ లొకేషన్కి వచ్చేసినాం. మేడం మేడం ఇందాక చేసిరు కదా ఫోన్పే, దానికే చేసేయండి. ఓకే, ఇది 271 చూపిస్తుంది. 100 ఎక్స్ట్రా ఇస్తా అన్నారు కదా, మొత్తం 371. అంత అమ్మాయి కూడా మేడం. థ్యాంక్ యూ మేడం. ఫుల్ వర్షం వచ్చేసింది, తడిచిపోయిన బాగా. టైం వచ్చేసి 5 అవుతుంది, చూడొచ్చు, కనిపిస్తుందా? 5 అవుతుంది టైం ఇప్పుడు. మొత్తం ఇలా టోటల్ ఎర్నింగ్ వచ్చేసి ఊబర్లో ఎంత కనిపిస్తుందా? 396. ఊబర్లో 396 చేసిన. ఓలాలో వచ్చేసి 579. స్క్రీన్ షాట్ తీసి పెడతా, ఇట్లా మంచిగా కనిపిస్తుందో కనిపిస్తలేదో. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ రైడ్ వచ్చేసి అలా అన్న తప్పు పెట్టింది కదా లొకేషన్. అన్న ఒక 80 ఎక్స్ట్రా ఇచ్చిండు. ఇప్పుడు గుడిమల్కాపూర్ నుంచి పూలు తీసుకొచ్చినాం కదా, ఆమె ఒక 100 ఎక్స్ట్రా ఇచ్చింది. ఈ 597 కొంచెం క్యాల్కులేట్ చేస్తున్నా. 597 ప్లస్ 597 అంటున్నా. 579 ప్లస్ 396 ప్లస్ 80 ప్లస్ 100, టోటల్ వచ్చేసి ఇవాళ 1155 రూపీస్ ఎర్న్ చేసిన. ఇప్పుడు ఏంటంటే ఇందులో మాకు పెట్రోల్ వచ్చేసి అంత 120 కిలోమీటర్స్ తిరిగిన. 120 అంటే 270 దగ్గర, అంటే లీటర్కి నాది 550 ఇస్తుంది. అంటే లీటరు 106 ఉంది కదా, అట్లా 270 పెట్రోల్ తీసేసినా కానీ -270 8085. ఇలా ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 8085. మార్నింగ్ 9కి స్టార్ట్ చేసిన, ఎవరు కాల్ చేస్తారు, మార్నింగ్ 9కి స్టార్ట్ చేసిన, ఇప్పుడు వచ్చేసి 5కి ఎండ్ చేసిన. టోటల్ ఇలా పెట్రోల్ పోను 80 మిగిలినాయి. రైట్, వీడియో ఇక్కడ ఆపేస్తున్నా, మళ్ళా రేపు కలుద్దాం.